హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే క్యారెట్, మామిడికాయ పచ్చడి అయితే చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అలాగే హెల్తీ కూడా కదా! ఇప్పుడు ఏమేం కావాలో కూడా చూసేద్దాం రండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే మామిడికాయ అయితే పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. తర్వాత మినపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలా దంచి వేస్తే లోపల కూడా బాగా వేగుతుందండి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఇవి కూడా బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ని వేసుకోవడం ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చట్నీ అయితే బాగుంటుందండి. అందుకే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేయగానే తొందరగానే వేగిపోతుందండి. అలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా! అవైతే వేసేసుకుంటున్నాను. అవి కూడా వేసేసుకొని ఆయిల్‌లో బాగా కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే క్యారెట్ త్వరగా వేగదు. ఓపెన్‌గా వదిలేసి వేయిస్తే ఎప్పటికి వేగదనమాట. లేట్ అయిపోతుంది కదా! మన ఏదన్నా హడావుడిలో ఉన్నప్పుడు త్వరగా అవ్వాలంటే మూత పెడితే త్వరగా మగ్గిపోతాయండి. అందుకే నేనైతే మూత అయితే పెట్టేసి మగ్గించుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలండి. ఒక 10 నిమిషాల పైననే పట్టిందండి క్యారెట్ ముక్కలు వేగడానికి. ఒకవేళ ఇంకా ఫాస్ట్‌గా అయిపోవాలనుకుంటే ఇంకా చిన్న ముక్కలైనా మీరు కట్ చేసుకొని వేయించుకోవచ్చు. కొంచెం పెద్దయి ఎందుకు కట్ చేశానంటే నేను బరకగానే పెట్టానండి. మరి మెత్తని పేస్ట్ అయిపోతే బాగోదు కదా! చిన్న ముక్కలు కట్ చేసేస్తే మెత్తగా అయిపోతుందనేసి ఇలా అయితే కట్ చేసుకున్నాననమాట. ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇలా వేగితే సరిపోతాయి. చూసారు కదా కలరు. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకుందామండి. ఈ చల్లారిపోయినయి ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు పక్కకు తీసి పెట్టానండి. ఎందుకంటే కారం సరిపోకపోతే మళ్ళీ వేద్దాం అన్నట్టు. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. లైట్‌గా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూసారు కదా! బరకగానే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలైతే వేసేసుకుందామండి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు కూడా మెత్తగా పట్టేసుకోకూడదండి. చూసారు కదా! ఇలా లైట్‌గా బరకగా పట్టుకుంటే మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్లగా చాలా బావుంటదండి. అసలు క్యారెట్ పచ్చడి అని మనం చెప్తే తప్ప ఎవరికీ తెలీదనమాట. అసలు క్యారెట్ ఫ్లేవర్ ఏం తెలియనంత టేస్టీగా అయితే ఉందండి. ఇప్పుడు మళ్ళీ పోపైతే పెట్టుకుందాము. కావాల్సిన పదార్థాలొచ్చేసి కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అండి. ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు పోపైతే పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆవాలైతే వేసుకుంటున్నాను. ఇవి చిటపట అన్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే చట్నీలో కలపాలండి. వేడివేడిది కలిపేస్తే చట్నీ పాడైపోతుంది. మామిడికాయ పచ్చిది వేసాను ఏంటనైతే అనుకోకండి. వేయించితే టేస్ట్ మారిపోతుందనమాట. పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పచ్చడి ఉంది కదండీ! ఇందులో ఈ పోపైతే వేసేసుకుందాము. నేనైతే ముందే చల్లారపెట్టి ఉంచుకున్నాను. అందుకైతే వేసేసుకుంటున్నాను. ఇది నిజంగానే రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుందండి. అలాగే వెరీ హెల్తీ కూడా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.